Hi, Hi, I am I am Mahita, Mahita. the girl next door. The girl next door. The girl, the girl The girl next next door. door. Adi. Next Dora. నెక్స్ట్ డోర్. సో హలో, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది వరలక్ష్మి వ్రతం ముందు రోజు. నెక్స్ట్ డే ఇంకా పూజ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం ఇక్కడ. మావయ్య హైదరాబాద్లో ఉండేవాడు, అన్ని కొనుక్కునేవాడంట. ఇక్కడైతే ఇదిగో అది ఇల్లు, ఇది అరటి తోట. చక్కగా అలా ఇలా వచ్చి కోసేసుకోవడమే. బేసికల్లీ మా ఇంటి పక్కన అన్ని పొలాలే, సో వి గెట్ ఎవ్రీథింగ్ ఫ్రెష్. ఇంకా ఆ రోజు నైట్ డెకరేషన్ స్టార్ట్ చేసేసాం. బ్యాక్డ్రాప్ లాగా ఇంట్లో నార్మల్గా కింద వేస్తాం కదా చాప, అలాంటిది ఒకటి కొత్తది తీసుకున్నాం. అండ్ ఐక్యా వీడియో చూసుంటే అక్కడి నుంచి తీసుకున్న లీవ్స్ అవి ఇంకా పైన జస్ట్ అట్లా హ్యాంగ్ చేసాం. హైదరాబాద్లో నా మిర్రర్ దగ్గర కూడా ఉంటాయి ఈ లీవ్సే. అండ్ ఆ ఆర్టిఫిషియల్ గార్లెండ్స్ మా మమ్మీ బయట షాప్లో తీసుకున్నారు, సో ఇంకా అవి హ్యాంగ్ చేసేసాం. అండ్ ఇది కొంచెం టఫెస్ట్ పార్ట్, అమ్మవారిని డెకరేట్ చేయడం. ఇన్ జనరల్గా మా మమ్మీ ప్రతి ఇయర్ బిందు పెట్టేసి దానికి చీర కట్టేస్తారు, నాకు అస్సలు రాదు. సో ఈ ప్రాసెస్లో నేను అస్సలు ఇన్వాల్వ్ అవ్వలేదు. ప్రతి ఫెస్టివల్కి మేము నలుగురం డ్యూటీ షేర్ చేసుకుంటాం అనమాట. లైక్ డెకరేషన్ డ్యూటీ మొత్తం నాది. ఎందుకో తెలీదు, చిన్నప్పటి నుంచి డెకరేషన్ అంతా నాకు కొంచెం థెరప్యూటిక్గా అనిపిస్తుంది. అండ్ మా మమ్మీ కిచెన్లో వర్క్ అంతా మా మమ్మీయే చూసుకుంటుంది. అప్పుడప్పుడు నాకు కొంచెం డెకరేషన్లో హెల్ప్ చేస్తుంది. అండ్ మా డాడీ బయట తోరణాలు కట్టడం, ఇంకా బయట నుంచి ఏమైనా కావాల్సి వస్తే అవన్నీ మా డాడీ చూసుకుంటారు. సో ఆ డ్యూటీ మొత్తం మా డాడీది. అండ్ కమింగ్ టు మై చెల్లి, ఇంట్లో మా మమ్మీ ప్రసాదాలు చేస్తుంది కదా, సో అవన్నీ ఖాళీ చేసే పనిలో మా చెల్లి ఉంటుందన్నమాట. జస్ట్ కిడింగ్, అలానే కాదు, జస్ట్ మా ముగ్గురికి ఏం అవసరం వచ్చినా ముందు దాన్ని పిలుస్తామన్నమాట. సో ఆ డ్యూటీ మొత్తం మా చెల్లిది. ఇంకా డెకరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇల్లంతా ఒకసారి జస్ట్ అట్లా క్లీన్ చేసేసి ఇంకా పడుకున్నాం. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్. తోరణాలు కట్టడానికి మామిడాకుల కోసం ఇంకా మా గార్డెన్లోకి వెళ్ళాం. ఏం గొడవ అయ్యేది? నేనే బద్దకంతో కట్టేవాడు కాదు, కొంచెం రసరంబోలా అయిపోయి. ఇక్కడ ఎందుకో కొంచెం ఆ సైడ్స్ ప్లెయిన్గా అనిపించాయి, సో అక్కడ కూడా మామిడాకులు పెట్టేసా. ఇంకా అమ్మవారికి అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం అరిటాకులు పెడతామని చెప్పి మా ఇంటి పక్కనే ఉన్న అరటి తోటకి వెళ్ళి అరిటాకులు తెచ్చుకున్నాం. ఏం కావాలి? లస్సీయా? లిప్స్టిక్కా? రాయేస్తా. ఐస్, బుగ్గలు, లిప్స్టిక్. అండ్ షీ స్వర్ణిక, మా బాబాయ్ వాళ్ళ పాప. అండ్ కొంచెం అబ్సెస్డ్ విత్ లిప్స్టిక్ అనమాట. నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా లిప్స్టిక్ అనుకుంటే ఇంటికి వస్తుంది. వెనకాల నుంచి ఆ సన్ రైజ్ పడి ఆ డిజైన్ సేమ్ వెంకటేశ్వర స్వామి నామంలో వచ్చిందని చెప్తుంది ఇక్కడ మా మమ్మీ.
వాట్స్ కుకింగ్? పులిహోర కలుపుతున్నా. కలుపుతున్నా అంటే వేరే మీనింగ్ కాదు. నీకు తెలుసా వేరే మీనింగ్? అవును మరి, పెద్ద మీదే జనరేషన్. అండ్ ఈ వ్యూ అంతా మా ఇంటి వెనకాల ఎందుకో కొంచెం ఐస్కి ప్లెజెంట్గా అనిపించి ఈ క్లిప్స్ యాడ్ చేశాను. అండ్ ఆల్సో ఈ అన్నయ్య వేపాకు కర్రతో బ్రష్ చేస్తున్నాడు, పందెం పుల్ అంటారు దాన్ని. బెల్లం కరగలేదమ్మా. అండ్ ఇక్కడ మా చెల్లి నేను వీఆర్ గెటింగ్ రెడీ ఫర్ ది పూజ. నుంచో ఇటు నుంచో. కదా నేను బంగారం కదా. నువ్వు వజ్రం డైమండ్. అండ్ ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ మిగిలిపోతే మిగతా డెకరేషన్ అంతా కంప్లీట్ చేసేస్తున్నాను. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే. అండ్ ఇక్కడ మా మమ్మీ ఇంకా పూజ స్టార్ట్ చేసేసారు. శాస్త్రాన్ని క్రియంతే అహర్నిశం కూర్చొని సూతపదం అడుగుతున్నారు. ఏమయ్యా అందరినీ కూడా చెబుతాను. దీన్ని వరలక్ష్మి వ్రతం అంటారు. భాగ్యవృత్తి నియమాలతో కలిగి మాట్లాడుతూ కోపడకుండా, అంటే స్త్రీ ఏ రకంగా వాళ్ళ యొక్క ఆశీర్వాదం చాలా అదృష్టం అవ్వనే అనుగ్రహం అనుకున్నారు. మళ్ళా రెండో ప్రదక్షిణాన్ని చేశారు. సర్వపూజ అయిపోయాం. మంగళం మాతల్లి మహాలక్ష్మీ దేవికి మంగళం శ్రావణ వరలక్ష్మీ దేవికి మంగళం మాతల్లి మహాలక్ష్మీ దేవికి. విత్ ఆల్ ది పాజిటివ్ వైబ్స్ ఇంకా పూజ అయిపోయింది. ఎంత బలం? బిస్కెట్లు తింటే బలం వస్తుందా? సో ఇంకా పూజ అయిపోయిన తర్వాత కొంచెం టైం పాస్ చేసి ఇంకా కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా ప్రసాదం మొత్తం లాగించేసా. సో ఇదంతా ఈవినింగ్ తాంబూలం ఇచ్చే టైంలో రికార్డ్ చేసా. వీళ్ళందరూ మా ఊరు వాళ్ళు. అండ్ వీళ్ళందరినీ కన్ఫరెన్స్ చేయడానికి స్టార్టింగ్లో కొంచెం భయం వేసింది, అంటే కొంచెం ఏదోలా అనిపించింది. యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను కదా, సో ఏమనుకుంటారో ఏమో అనుకున్నా. బట్ అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ చాలా కంఫర్ట్ ఇచ్చారు. మోర్ ఓవర్ దే ఇన్సిస్టెడ్ మీ టు టేక్ దిస్ వీడియో. అండ్ చాలా బాగా అనిపించింది వీళ్ళందరినీ ఇలా చూసి. అండ్ ఊర్లో ఏ ఫెస్టివల్ వచ్చినా అంతా కలిసి ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారు. సో దట్స్ ది గ్రేటెస్ట్ థింగ్ అబౌట్ దెమ్. అండ్ వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మీకు తెలియకుండానే నాకు చాలా కాన్ఫిడెన్స్ అండ్ సపోర్ట్ ఇచ్చారు. మామూలుగా పల్లెటూరు వాళ్ళంటే కొంచెం నారోగా ఆలోచిస్తారు, కొంచెం మోడెస్ట్గా ఉంటారు అన్న మిస్కన్సెప్షన్ ఉంటుంది. బట్ గైస్, మా ఊరు వాళ్ళని చూడండి ఎంత బ్రాడ్ మైండ్ సెట్తో ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో. సో ఐ విష్ అండ్ ఐ హోప్ ఎవ్రీ గర్ల్ డిజర్వ్స్ సచ్ కైండ్ ఆఫ్ నైబర్స్ ఇన్ హెర్ లైఫ్.
ఓకే సో యా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది. So, జస్ట్ లైక్ దాట్ just like that, వీఆర్ ఎండింగ్ ద we are ending the వీడియో హియర్. video here. సో So, ప్లీజ్ please లైక్, like, షేర్ share, అండ్ సబ్స్క్రైబ్. and subscribe. సబ్స్క్రైబ్. Subscribe. Like, share, subscribe.